హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఇవాల్టి వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. మీ అందరికీ నచ్చుతుంది కూడా. ఎస్పెషల్లీ మీ దగ్గర ఒకవేళ డ్రై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, దానికి ఒక సొల్యూషన్ దొరకకపోతే దిస్ వీడియో ఈస్ గోనా హెల్ప్ యూ ఆల్ అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొన్ని ఎలా ఉంటాయి అంటే అవి ఎండిపోయి ఉంటాయి, దాన్ని పడేయలేము. అలా అని చెప్పి యూస్ చేద్దామన్నా అవి యూస్ఫుల్ అవ్వవు. సో దాని మీద అంత మనీ ఇన్వెస్ట్ చేశాక వీ కాన్ త్రో ఇట్ లైక్ దాట్. అంటే పెయిన్ మనకు తెలుస్తుంది, ఎందుకంటే అంత ఇన్వెస్ట్ చేశాక అయ్యో డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసామే అన్న ఫీలింగ్ వస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, అలా డ్రై అయిన ప్రోడక్ట్స్ని మనం ఎలా రీయూజ్ చేయొచ్చు, దాని యొక్క ప్రోడక్ట్ యొక్క ఎసెన్స్ని మళ్ళీ ఎలా తెవ్వచ్చు అనేది వాటి వీడియో. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ దిస్ వన్. ఇంగ్లాట్ అంటారు దీన్ని, ఇంగ్లాట్ డ్యూరాలైన్. సో దిస్ is how it is. I think you all can see this product and this is how it is. The packaging అనేది కొంచెం గ్లాస్ లాంటి దాంట్లో వస్తుంది. కొంచెం దీన్ని మనం జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి, ఎందుకంటే గ్లాస్ కదా. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇది చాలా చిన్న ప్రోడక్ట్, బట్ ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అంటే చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న ప్రోడక్ట్ మీరు జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ యూస్ చేయగానే ఇప్పుడు ఆ డ్రై అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లైఫ్ మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. సో మీ అందరికీ దానికి నేను రిజల్ట్ ఇప్పుడు మీ ముందర చూపిస్తాను. అది ఎలా యూస్ చేయాలి, ఈ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి అండ్ హౌ దిస్ వర్క్స్ అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడు చూపించే ఫస్ట్ డ్రై ప్రోడక్ట్ ఏంటిది అంటే దిస్ వన్, మెబిలిన్ న్యూయార్క్ది. నా దగ్గర కాజల్ ఇది. సో ఇది చాలా డేస్ అయిపోయింది నేను యూస్ చేసి, అండ్ దట్స్ వై నా దగ్గర ఇది చాలా డ్రై అయిపోయి ఉంది. అండ్ యూ కెన్ ఆల్ సీ నేను ఇప్పుడు ఇది ఎంత యూస్ చేద్దామన్నా ఇట్ ఈస్ వెరీ డ్రై. సో నేను ఇది పడేయలేను, అలా అని చెప్పి యూస్ చేద్దామన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది ఎందుకు డ్రై ఎలా ఉంది అనేది నేను చూపిస్తున్నాను. సి, అసలు ఈజీగా స్మజ్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఇలా స్మజ్ అవుతుంది, కానీ ఇది నేను ఇప్పుడు ఐలిడ్ మీద పెడితే అస్సలు స్మజ్ అవ్వదు సరిగ్గా, అంటే ఆన్ ద షేప్ పాయింట్ ఆఫ్లో రాదు. సో ఇప్పుడు ఇంగ్లాట్ని యూజ్ చేసి దీన్ని మనం ఎలా నీట్గా అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ ఇంగ్లాట్. నేను ఇప్పుడు దీన్ని అప్లికేటర్తో ఓన్లీ, నేను ఎక్కువ కూడా యూస్ చేయను, ఓన్లీ 2 to 3 డ్రాప్స్ మాత్రమే యూస్ చేసి ఈ ప్రోడక్ట్ని నేను దీని లైఫ్ని నేను రీబ్యాక్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ సో నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది ఓన్లీ 3 డ్రాప్స్ మాత్రమే యూస్ చేశాను. అండ్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఇఫ్ ఐ మిక్స్ లైక్ దిస్, మీరు చూడొచ్చు ఇప్పుడు కొంచెం అది దాని డ్రైనెస్ అనేది మెల్లగా పోతుంది. సో ఇఫ్ ఐ మిక్స్ లైక్ దిస్ అండ్ దీన్ని నేను ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సి, యూ కెన్ సీ హౌ దిస్ ఇస్ లైక్. మీరు ఇందాక చూసింది ఇట్లా చాలా డ్రైగా ఉండే, ఇప్పుడు దాన్ని నేను ఒక ఇంగ్లాట్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేసేసరికి అండ్ ఇట్ ఇస్ నౌ వెట్ అండ్ ఆల్సో చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు ఐలైనర్ ఇప్పుడు పెట్టుకొని మీకు చూపిస్తాను. సీ ద మ్యాజిక్ ఆఫ్ దిస్. చాలా ఈజీగా స్మజ్ అవుతుంది, కష్టపడాల్సిన అవసరమే లేదు. సో నా దగ్గర ఇప్పుడు ఇంకొకటి ఉంది, లిక్విడ్ లిప్స్టిక్. అది కూడా చాలా డ్రై అయిపోయి ఉంది. సో ఇంగ్లాట్ డ్యూరాలైన్ యూస్ చేసి దాన్ని మళ్ళీ ఎలా రీబ్యాక్ చేయొచ్చు, దాని యొక్క లైఫ్ని మళ్ళీ ఎలా తీసుకొని రావచ్చు, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఎలా యూస్ చేయొచ్చు అనేది మీ అందరికి చూపిస్తాను. సో నా దగ్గర ఈ షుగర్ వాళ్ళది ఈ లిప్స్టిక్ ఉంది ఈ షేడ్లో. సో చాలా చిన్నది, బట్ ఇది నేను యూస్ చేయకపోవడం వల్ల ఐ డోంట్ నో వై, బట్ దిస్ ఈస్ వెరీ డ్రై అండ్ యూ కెన్ ఆల్ సీ దిస్. అండ్ చాలా డ్రై ఉంది ఇది. ఇది స్మచ్ చేద్దామన్నా మనకి స్మచ్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఇది
ఇంత డ్రై ఉన్న ప్రోడక్ట్ని నేను ఇప్పుడు యూస్ చేస్తే నా లిప్స్ మీద ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం డ్రైగా వియర్డ్గా కనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం నీట్గా యూస్ చేయాలన్నమాట. ఇంగ్లో డ్యూరలైన్ ఒక 2 to 3 డ్రాప్స్ యాడ్ చేసిన తర్వాత దిస్ ఇస్ గోనా వర్క్ లైక్ ఎ వండర్. సో యా, ఐమ్ గోనా యూస్ ద ఇంగ్లో డ్యూరలైన్. సో యా, here it is. 1 2 3 డ్రాప్స్ నేను యూస్ చేశాను. 3 డ్రాప్స్ యూస్ చేశాక ఐమ్ గోనా క్లోజ్ దిస్ క్యాప్. సో బిఫోర్ యూజింగ్ దిస్ వన్స్ షేక్ ఇట్, బాగా షేక్ చేయండి సో దాట్ ఆ ఆయిల్ అనేది లిప్స్టిక్తో బాగా మిక్స్ అవ్వాలి. అండ్ దెన్ నౌ ఐమ్ గోనా ఓపెన్ దిస్. సో యా, ఐల్ సీ దిస్ రైట్ నౌ. ఇప్పుడు చాలా అంటే చాలా లిక్విడిష్ అయింది, ఎందుకంటే ఇందాక దాకా చాలా డ్రై ఉండే కదా ప్రోడక్ట్, ఇప్పుడు అలా లేదు. సో నౌ ఇట్ ఈస్ వెరీ లిక్విడ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఐమ్ గోనా జస్ట్ ఒక్క స్వైప్లోనే మీరు చూడొచ్చు అది ఎంత మంచిగా స్మజ్ అవుతుందో. యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ రైట్ నౌ. సో ఐమ్ గోనా అప్లై ఇట్ ఆన్ మై లిప్స్ రైట్ నౌ. See the look guys. అండ్ చాలా మాయిస్ట్ ఉంది లిప్స్టిక్ కూడా, ఎందుకంటే ఇది డ్రై ఉన్నప్పుడు నేను యూస్ చేద్దాం అనుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ మాయిశ్చర్డ్. అండ్ డ్రైగా పెట్టుకుంటే ఇట్ ఈస్ నాట్ గోనా ఫినిష్ ద లుక్ అనమాట. సో నేను ఇప్పుడు ఇంగ్లో డ్యూరలైన్ 2 to 3 డ్రాప్స్ యూస్ చేయడం వల్ల దిస్ ఈస్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్. అండ్ I hope that you all liked it. And now let's get into the other product which I have, which is very dry and it is waiting for the Inglo Duraline. ఇక్కడ ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఉంది, చాలా డ్రై అయిపోయి ఉంది, అండ్ దట్ వన్ ఈజ్ ఐకానిక్ మస్కారా అనమాట, దిస్ వన్. సో యా, దిస్ ఇస్ వెరీ డ్రై అండ్ మీకు చూపిస్తాను కూడా. ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ డ్రై. See guys, this is not even, నాకు తెలిసి ఇది బ్లెండ్ కూడా అవ్వదు నా ఐలాషెస్ మీద. సో యా, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. సో నేను ఇప్పుడు ఇంగ్లో డ్యూరలైన్ మళ్ళీ యూస్ చేసి ఐఎమ్ గోనా మిక్స్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ దిస్ అండ్ షో యూ ద రిజల్ట్. సో జస్ట్ 2 to 3 డ్రాప్స్. 1 So now before using it I'm just mixing it. So shake it before using. After shaking it just open and also itla koncham anandi so that the product is mixed with the oil. So yeah, now it is working, I think so. I will just apply it on my eyelashes. Oh my god, this is working. Yes guys, it is working. Again I'm putting on this. చాలా అంటే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది guys. You can see the result on my eyelashes. And అసలు డ్రైనెస్ అనేది నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ డ్రై అయ్యింది అని కూడా నేను అనుకోను. సీ ద మ్యాజిక్ అండ్ హౌ మై ఐస్ ఆర్ లుకింగ్ గైస్. సో యా, అండ్ జస్ట్ 2 to 3 డ్రాప్స్ ఇంగ్లాట్ అండ్ ఇట్స్ వర్కింగ్ రైట్ నౌ. డ్రై అయిపోయింది అని పడేయకుండా ఐమ్ జస్ట్ యూజింగ్ ద ఇంగ్లాట్ డ్యూరలైన్ అండ్ ద మ్యాజిక్. ఇంగ్లో డ్యూరలైన్ని ఓన్లీ మనం ఈ ప్రోడక్ట్స్కే యూస్ చేయాలని కాదు గైస్. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఫౌండేషన్ కనుక చాలా డ్రై అయిపోయి ఉంది, సో యూ కెన్ యూస్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఇంగ్లో డ్యూరలైన్ అండ్ మిక్స్ ఇట్ వెరీ ప్రాపర్లీ అండ్ మీరు దాన్ని స్కిన్ మీద బ్లెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫౌండేషన్స్ కూడా అప్పుడప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి అండ్ దట్ ఈస్ వెరీ న్యాచురల్. మీరు దాన్ని పడేయలేరు, ఎందుకంటే దాని యొక్క ఎక్స్పైరీ కూడా ఇంకా అవ్వనట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ డ్రై, జస్ట్ మిక్స్ ఇట్ విత్ ఇంగ్లో డ్యూరలైన్ అండ్ ఇట్ ఈస్ గోనా గివ్ యూ అ మ్యాజిక్
మ్యాజిక్ రిజల్ట్. సో గాయస్, ఇవాళ వీడియో వచ్చేసరికి కదనమాట. మీ దగ్గర డ్రై ప్రోడక్ట్స్ ఉంటే మీరు ఇప్పుడు పడేయాల్సిన అవసరం లేదు, బికాజ్ యూ హ్యావ్ ద న్యూ ప్రోడక్ట్ విత్ యూ ఆల్. అండ్ ఐ థింక్ మీకు ఇవాళ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. అండ్ ఆల్సో don't forget to subscribe to my channel and hit the bell icon for more updates. And yeah, until then, bye guys. I will meet you all in my next video. Bye.